వంట గ్యాస్ కొరతతో చిలకలూరిపేట ప్రజలను ఇబ్బంది పెడుతున్న గ్యాస్ ఏజెన్సీలు. గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్. వంట గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పల్నాడు జిల్లా అధికారులు చెబుతున్నా వినియోగదారులకు మాత్రం బుకింగ్ కష్టాలు తప్పడం లేదని, గ్యాస్ బుకింగ్ నంబర్లకు కాల్ చేస్తే ఫోన్ కలవడం లేదని, దీంతో సిలిండర్ బుక్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషయమై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి గ్యాస్ టోల్ ఫ్రీ నంబర్ల సమస్యను పరిష్కరించాలని, వినియోగదారుల కష్టాలను తొలగించాలన్నారు. వంట గ్యాస్ కష్టాలు ఈ విధంగా ఉంటే మరోపక్క ఇజ్రాయెల్ యుద్ధం సాకుతో వ్యాపారులు నిత్యావసర సరుకుల ధరలు పెంచామని చెబుతున్నారు. సామాన్య ప్రజలను దోచుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శించారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై జిల్లా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. గృహ అవసరాలకు, వసతి గృహాలకు, ఆసుపత్రి నిర్వాహకులకు సకాలంలో గ్యాస్ అందించకపోతే సంబంధిత గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై జిల్లా అధికారులు చర్యలు చేపట్టకపోతే గ్యాస్ ఏజెన్సీల ముందు మహిళలతో ధర్నా చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.